ఆధారాలు ఇచ్చావని చెప్తున్నారు కదా. అమిత్ షాని పిలిపించి అడిగాడు, ఇచ్చామని చెప్పి. ఇక్కడ 2 కోణాలు అనమాట. ఒకటి, ముందు ఇక్కడ లెక్కర కుంభకోణం జరిగింది ఆంధ్రాలోనే కదా, ఇప్పటికి అరెస్ట్ చేసి పడేయాలి కదా. ఎవరు వదిలేయమన్నారు? అసలు దానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? లెక్కర కుంభకోణం రాష్ట్రానికి సంబంధించి. ఈ డబ్బులు విదేశాలకు వెళ్ళినాయి. నువ్వు ముందు ఇక్కడ వెళ్ళిపోయినాయి టోటల్గా 18,000 కోట్ల కుంభకోణం అంటున్నావు. ఇందులో నువ్వు ఎన్ని వేల కోట్లు బయటకు తీస్తావు? ఇక్కడ పట్టుకోవాలి కదా, క్యాష్ బయటికి తీయాలి కదా. దొంగతనం జరిగిన తర్వాతన దొంగే వచ్చి నేనే దొంగతనం చేశానన్నా సరే రికవరీ చూపించాలి. మర్డర్ చేసిన తర్వాత నేనే మర్డర్ చేశానని నిందితుడు వచ్చి చూపించిన తర్వాత కూడా అతను చూపెట్టినటువంటి వెపన్ కరెక్టా కాదా, అతనే చంపాడా లేదా అని ఆధారాలు సేకరించాలి. ఇది చట్టం చెప్పేటటువంటి మాట. న్యాయస్థానాల్లో నిరూపణ అవ్వాలంటే ఖచ్చితంగా అది కావాలి. అలాంటి దశలో ఏ కోణంలో నుంచి ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్గా? బేసిక్ సమస్య ఎక్కడ వస్తుంది అంటే సొంత ఆలోచన లేకపోవడం. సొంత ఆలోచన కాకుండా సంథింగ్ ఒక టీమ్ ప్లాన్తో నడుస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికీ కొన్ని వందల స్టోరీలు రాశారు. దాంట్లో రకరకాలు రాశారు. క్యాష్ ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు, ఇట్లా తీసుకున్నారు, అట్లా తీసుకున్నారు అన్నది ఎలా ప్రూవ్ చేస్తారు? దీంట్లో సింపుల్ లాజిక్. ఇవాళ షాపులన్నిట్లో మందు అమ్ముతున్నారండి. అందులో ప్రభుత్వం ఇచ్చిన మందే అమ్ముతున్నారా? అంటే ఎక్సైజ్